అనపర్తి శాసనసభ్యులు నల్లమిని రామకృష్ణారెడ్డి సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల సహాయం లేకుండానే ప్రతి నెల 1వ తేదీన లేదా సెలవు దినమైతే ఒకరోజు ముందుగా పెన్షన్లు పంపిణీ చేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను అప్పుల పాలు చేసినా ప్రస్తుతం కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ పథకాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైఎస్ఆర్సీపీ సిద్ధమా అని సవాల్ విసిరారు. 13,500 మాత్రమే రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తామంది పీఎం కిసాన్ కింద. దానికి 14,000 అన్నదాత సుఖీభవ చేర్చి ఆ పథకం పేరు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పేరు మాత్రమే పెట్టి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 వెరసి 7,000 రూపాయలు రైతాంగానికి జమ చేయడం జరిగింది. అక్కడ కూడా అభ్యంతరాలు స్వీకరిస్తూ ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటికి మరలా తిరిగి అందివ్వడం కోసం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. మొదటగా హామీ ఇచ్చింది జిల్లా పరిధి వరకు మాత్రమే. ఇవాళ పరిధిని విస్తరించి రాష్ట్ర పరిధి వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళ మహిళలకు కలిగించడం జరుగుతూ ఉంది. ఇంత సక్రమంగా ఇచ్చిన హామీల్ని మెరుగైన విధానంలో చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని వార్వలేని తనంతో జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో సంక్షేమ పథకాలు ఏమైనా సూపర్ 6 ఏమైనా మాట్లాడారు. ఆయనకి తోడుగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ మాట్లాడడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని ప్రజల ప్రయోజనాల కోసం మెరుగైన రీతిలో అందించడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మీరు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థను అప్పుల్లోకి తీసుకెళ్లిపోయినా, ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ మీద పెట్టినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా రంగాన్ని విస్తృతపరిచి ప్రజలకి సుపరిపాలన అందించడం కోసం ముందుకు వెళతా ఉంది. దీనిలో ఎవరికైనా సందేహాలు ఉన్నా మేము నివృత్తి చేయడం కోసం కానీ పడిన తర్వాత 14 నెలలు గడిచేటప్పటికి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీల్ని ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఇచ్చిన హామీ కన్నా మెరుగైన విధానంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న ఆగస్టు 15వ తేదీన స్త్రీశక్తి పథకం ద్వారా ఏదైతే మహిళలకి జిల్లా పరిధిలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మొదటగా సూపర్ 6లో హామీలో భాగంగా